ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమవుతున్నారా? ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మళ్లీ ప్రజలతో మమేకం కావడానికి రెడీ అవుతున్నారా? గురువారం కీలక నేతలతో జగన్ జరిపిన భేటీలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ఓటమిపై ఎవరెవరు ఏమన్నారు? ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గెలిచిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో బిజీ అవుతుంటే ఓడిన వారు అందుకు దారితీసిన పరిస్థితులను సమీక్షించుకోవటం షరామామూలే. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవటంపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ స్థాయిలో ఓటమి చెందటానికి కారణాలను ఎవరికి వారు చర్చకు పెట్టారు. అయితే ఈవీఎంలపై చాలా మంది వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ 11 సీట్లకే పరిమితం కావటం, చాలా చోట్ల భారీ వ్యత్యాసాలతో ఓడిపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేత కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శకును పాచికలు వేసినట్లు టీడీపీ జనసేనకు పాచికలు పడ్డాయని నాని అన్నారు. ఢిల్లీ నుంచి పాచికలు వేసినట్లు ఉందని ఆరోపించారు. ఈవీఎంలపై తమ అందరిది ఇదే అభిప్రాయమని తేల్చి చెప్పారు. మంచి చేసినా ఎందుకు ఓడిపోయామో అర్థం కాలేదంటూ, ఏది ఏమైనా కార్యకర్తలకు అండగా ఉండాలంటూ తమ అధినేత జగన్ చెప్పారని నాని తెలిపారు. అదేవిధంగా మన జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము. ఇది ఒక మిరాకిల్గా ఉంది. దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు, అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మామ ఎలా అయితే పాచికలు ఎలా కావాలంటే అలా వేస్తాడో, అలా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పని అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ మాది కానీ అభిప్రాయం. మరో సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, కొన్ని చెప్పుకునే విషయాలుంటాయి, మరికొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. అవన్నీ ఇవాల్టి సమావేశంలో చర్చకు వచ్చాయన్నారు. కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీస్తామని చెప్పారు. ఈ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో చాలా విషయాలు, కొన్ని మీడియాకు చెప్పే విషయాలు, కొన్ని మీడియాకు చెప్పని విషయాల గురించి కూడా చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. రాబోయే కాలంలో ఏదైతే ఈ ప్రభుత్వం, ఇప్పుడు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, అమలుకు సాధ్యం కాని హామీలను వారు నెరవేర్చకపోతే దాని మీద తప్పనిసరిగా ప్రజల గొంతుగ్గా మేమందరం ఉండాలనేది, ఈ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలనేది ప్రధానంగా చర్చించుకుంటాం. ఓటమిపై పార్టీలో విశ్లేషణ జరుగుతోందన్నారు మాజీ ఎంపీ వంగా గీత. టీడీపీ జనసేన నేతలకు అంత భారీ మెజార్టీ రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎంసా ఏంటి అనేది, ఇంతంత మెజార్టీలు కానీ ఈ రకంగా రావటం కానీ ఇవన్నీ కూడా మరి దీనికి సాక్ష్యాలు ఇవన్నీ కాదు, చాలా ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. చాలా పార్టీలు నాయకులు కూడా డిస్కస్ చేస్తున్నారు ఈ అంశాల మీద. వీటి మీద టెక్నికల్గా చాలా అంశాలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఇట్లాగే నెగ్గిన వాళ్ళు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనం పక్కన పెట్టి మనం పార్టీ పటిష్టవంతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరందరూ మరి కార్యకర్తలకు అండగా ఉంటూ కమిటీలన్నింటినీ కూడా కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళమని డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది. మరోవైపు ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న సంఘటనలపై జగన్ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు సిద్ధపడుతున్నారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు అండగా నిలవడానికి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. కార్యకర్తల్ని పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపేందుకు ఓదార్పు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఏపీలో ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలో బాధిత కుటుంబాలను నేరుగా కలవాలని మాజీ సీఎం సంకల్పించుకున్నారు. ప్రధానంగా వైసీపీ తరపున అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారిని టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నాయని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు జిల్లా స్థాయిలో లీగల్ సెల్ కమిటీలను ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి నియమించింది. వారిని కలిసి ఆర్థికంగా, రాజకీయంగా వారికి భరోసానిచ్చేందుకు ఇప్పటికే కార్యక్రమం రూపొందించారు. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పర్యటించనున్నారు. కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, పార్టీ సానుభూతి పరుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, పార్టీకి ఓటు వేయలేదు అని ఓటు వేసిన వారి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు, దాడులు, దెబ్బలు తగలడము, ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని చోట్ల చేశాం. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి,
వీళ్ళందరికీ భరోసా ఇవ్వాలి. ఓవైపు రాష్ట్ర పర్యటన చేస్తూ కార్యకర్తలను కలుస్తూనే మరోవైపు కొత్త ప్రభుత్వ పాలనపైన ఓ కన్నేసి ఉండాలని నిర్ణయించుకున్నారు జగన్. పరిపాలన వైఫల్యాలపై నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ ప్రజల పక్షాన సమస్యల పరిష్కారం దిశగా పోరాడాలని వైసీపీ భావిస్తోంది. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఓదార్పు యాత్ర ఉండొచ్చని సమాచారం. ఓదార్పు యాత్ర వైఎస్ జగన్ కు ఎంతగానో కలిసొచ్చిందన్న పార్టీ నేతలు ఇప్పుడు కూడా అదే పేరుతో ప్రజల మధ్యకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది.